అందరికీ నమస్కారం అండి. నాకు కూడా ఈ మల్లిమొగ్గ చిత్రంలో చాలా గొప్ప వేషం ఇచ్చారు నాగేశ్వరరావు. నాకు మంచి పేరు కూడా వచ్చింది. నా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా రోజుల తర్వాత, ఎందుకంటే చాలా సినిమాలు చేస్తుంటాం, మంచి పాత్ర రావటం అనేది చాలా రేరుగా తగులుతుంది, అదృష్టం ఉండాలి. అలాంటి పాత్ర దొరికింది. దాన్ని ఎంతవరకు న్యాయం చేశాననేది ప్రేక్షకులు చెప్పాలి. రివ్యూలో మాత్రం చాలా బాగా మంచి పెర్ఫార్మెన్స్ నాకు మంచి పేరు వచ్చింది. దీంట్లో దర్శకుడు నాగేశ్వరరావు నాకు కనీసం 20 ఏళ్ళ మట్టి తెలుసు. మెడ్రాస్లో మేమంతా కలిసి తిరగటం, అతను అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ భానుచంద్ర గారికి బాగా అంతే వయసు అయిన వాళ్ళిద్దరితో కలిసి అతను ఎన్నో సీరియల్స్ అయితే చాలా చేసాం అతను నేను కలిసి. మంచి విషయం ఉన్న టైం రావాలి దేనికైనా. అసలు అప్పటి నుంచి కూడా అతనికి ఏంటంటే ఎంతసేపు ఎలిసి టీవీలు వేసినా సినిమా చేయాలి అనేటువంటి తాపత్రయం ఉండేది. ఎప్పటికైనా చేస్తాను నాగేశ్వరరావు బాగా సక్సెస్ అవుతాం అనుకునేవాళ్ళం. అలాగే సక్సెస్ అయ్యాడు. అలాంటి యంగ్స్టర్స్ బాగా వస్తే ఈ చిన్న సినిమాలు బాగా బతుకుతాయి. చిన్న సినిమాలు అయితే చాలా మంది కళాకారులకు అవకాశం వస్తుంది. నేను ఒక ఆర్టిస్ట్ పరంగా చెప్తున్నాను, ఆర్టిస్టులకు కూడా చాలా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు పెద్ద సినిమా అంటే సినిమా మొదలైతే 2 సంవత్సరాలు తీస్తారు అనుకోండి, దాంట్లో మంచి వేషం వచ్చిందంటే 2 సంవత్సరాలు బిజీగా ఉండటం జరుగుతుంది. కానీ చిన్న సినిమాలు అయితే ఏంటంటే సంవత్సరానికి 200 సినిమాలు వస్తే 150 సినిమాల పైన చిన్న సినిమాలే ఉంటున్నాయి. కాబట్టి చిన్న సినిమాల ఉన్న రోజుల్లో విపరీతంగా బిజీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమిటంటే పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలు తగ్గినాయి. అవి బాగా రావాలి. ఇలాంటి దర్శకులు కనుక పర్సనల్ దర్శకులు అలా మంచి ఇట్లాంటి దర్శకులు ఎంకరేజ్ చేస్తే మంచి పేరు వస్తుంది. నాగేశ్వరరావు మంచి భవిష్యత్తులో చాలా మంచి అవకాశాలు రావాలని, అతను పెద్ద పేరు తెచ్చుకోవాలని, అతను తీసి ప్రతి సినిమాలో నాకు మంచి వేషాలు ఇస్తాడని నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాటి బంధుత్వం మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ కాదు. అతను మంచి విషయం ఉన్నటువంటి దర్శకుడు. అలాంటి యంగ్స్టర్స్ పైకి రావాలి. తర్వాత చంద్రమహేష్ గారు మేమందరూ కూడా ఎప్పటి నుంచో చేసాం సినిమాలు అవన్నీ. కాబట్టి వీళ్ళందరూ బాగా చిన్న సినిమా బతకాలండి, అది లేకపోతే లేదు. అప్పుడు అది ఆ రోజు మంచి రోజులు రావాలని, మంచి అవకాశాలు రావాలని, ముందు ముఖ్యంగా మా నాగేశ్వరరావు బాగా పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.